అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్న పనేమో చేస్తలేడు. ఈయన చేతిలో లేని పని కోసం తిరుగుతున్నాడు. చేతిలో ఉన్న పనేమో కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా రిపేర్లు చేయించుకొని మంచిగా నీళ్ళని వాడుకోవడం, ఆ నీళ్ళతోనే మొత్తం నింపడం, కరువు వచ్చినా కనబడకుండా, కరువు వచ్చినా కష్టం రాకుండా పని చేయించుకోవడం. అది కాదంట, తుమ్మిరెడ్డి దగ్గర మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటలేదు. దానికోసం అన్ని ఢిల్లీ పోయి, ఢిల్లీలో సిఆర్ పాటిల్ అని సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్ ఉంటాడు, జలశక్తి అంటారు వాళ్ళు, ఆయన కలిసి 152 మీటర్ల హైట్ల బ్యారేజ్ 152 మీటర్ల ఎత్తున కట్టాలని విజ్ఞప్తి చేసి వచ్చిర్రట. 152 మీటర్ల ఎత్తున. ఇప్పటికే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలే. మధ్యలో ఒక అతను వెదిరే శ్రీరామ్ అని ఉంటాడు, మహారాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంటు సలహాదారుడు, బీజేపీ ఆయన ఈ మధ్యకాలంలో ఒక 20 డేస్ బ్యాక్ అనుకుంటా, వారం రోజుల అయిపోయింది, వారం రోజుల్లో నేను అపాయింట్మెంట్ ఇప్పిస్తున్నాడు, దిక్కులే దివాన్ లేదా, ఆయనదే నడవదు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అసలు ఎక్కడ తెలంగాణ ప్రజలను ఎట్లా మభ్య పెడుతున్నారు, తెలంగాణ ప్రజలను ఎక్కడ తప్పుదో పట్టిస్తున్నారు, అసలు ప్రభుత్వం చేయాల్సింది ఏం చేస్తున్నది, అన్ని విషయాలు మాట్లాడదాం. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ రేవంత్ రెడ్డి చేతిలో ఉన్న పని చేయాలి. రేవంత్ రెడ్డి చేతిలో ఏముంటే ఆ పని చేయాలి. ఈయన అన్నీ చెయ్యని పనులు, ఈయన చేతిలో లేని పనులు, చేసే పనులు చేస్తలేడు. ఇప్పుడు ఈయన చేతిలో ఏం పని ఉంది? ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, చేయం. ఈయన చేతిలో ఏముంది? మహిళలకు 2500 రూపాయల స్కీమ్ ఇవ్వాలి, ఇవ్వు. ఈయన చేతిలో ఇంకేముంది? తులం బంగారం ఇవ్వాలి, ఇవ్వు. ఈయన చేతిలో ఏముంది? నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ప్రభుత్వమో ప్రైవేటో ఏదో 2 కలిపి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అవి చేయడు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాను, అది నా చేతిలో లేదు, ఈయనకు సంబంధమే లేదు, అదంతా అక్కడ చేతిలో ఉంది. ఇప్పుడు కొత్తగా నీళ్ళ ఇష్యూ వచ్చింది, కొత్తగా ఏం కాదు, పాత ఇష్యూ ఇది. కాకపోతే దీన్ని ఇంకా రంగరిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, ఇంకా దానితో మసాలా వేసి దంచి కొద్దిగా అందరికీ వాసన ఇస్తాడు చూస్తున్నాడు. ఏంటంటే ఈయన పని చేస్తున్నాడు కనబడాలి, ఈయన పని చేయాలి, కానీ పని చేస్తున్నాడు కనబడితే చాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. పని చేయని అవసరం లేదు, తెలంగాణ ప్రజలకు పని చేయకూడదు, ఓన్లీ పని చేస్తున్నాడు కనబడాలి. కాళేశ్వరం అంది పోయిన 2023 అక్టోబర్ 21 అప్పుడు కుంగింది. వీళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి దాన్ని రిపేర్ ఎప్పుడు చేస్తారని 1,00,000 క్వశ్చన్లు, ప్రశ్నలు ప్రభుత్వం మీద ఉన్నాయి. దాన్ని మంచి చేపిస్తలేడు. దాన్ని అసలు ఇప్పటిదాకా ఒక పుల్ల తీసి అక్కడ పెట్టలేదు. ఒక ఇంజనీరు అక్కడ దానిలో పడిన బుంగ, అన్నారంలో పడిన బుంగ పూడ్చిండని ఆయనను సస్పెండ్ చేశారు, ఒక ఇంజనీర్ను. అంటే చేసినోని కూడా చేయలేదు. దాంతో ఇంజనీర్లకు ఏమైంది? యాపో మేము చేయడం అవసరమే లేదు, మేము చేయాల్సిన అవసరమే ఉంది, మేము చేస్తే మా మీద చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు తుమ్మిడిహెట్టి కాడికి పోతుంది. తుమ్మిడిహెట్టి మనకు మహారాష్ట్రకు బార్డర్. 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసిండు. 152 మీటర్ల ఎత్తున కట్టాలని ప్రాణహిత చేయాలంటాం కదా మనం, దాని పేరు అదే అని ప్రతిపాదించారు. చేసిన తర్వాత 2008 నుంచి అక్కడ ఏం పని జరగలేదు, ఇప్పటి వరకు కూడా ఏం పని జరగలేదు. ఈ రోజు వరకు కూడా 2008 అంటే 2014 దాకా కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది. ఈ గవర్నమెంట్ వచ్చి 2.5 years అయింది. అంటే దగ్గర అదొక 6.5 సంవత్సరాలు, ఇదొక 2 సంవత్సరాలు, దగ్గర 9 సంవత్సరాలు అయింది. మధ్యలో బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసేస్తే 9.5 సంవత్సరాలు పక్కన పెడితే. ఎందుకు చేయలేదంటే మహారాష్ట్ర ఒప్పుకుంటలేదు. మహారాష్ట్రలో అటవీ ప్రాంతం ఒక 1700 ఎకరాల అటవీ ప్రాంతం పోతుంది, ఒక 1100 ఎకరాలు అగ్రికల్చర్ భూమి, రైతుల అగ్రికల్చర్ భూమి పోతుంది మహారాష్ట్రలో. అందుకే వాళ్ళు ఒప్పుకుంటలేరు. లాస్ట్కు 2015లో కేసీఆర్ ఒక పని చేసిండు, దీన్ని ఉత్తగా ఓటొద్దు, దీని కింద వీళ్ళు ఏం చేసినారు, అప్పుడు కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు ఇచ్చిండు, మొత్తం మొబిలైజేషన్ అడ్వాన్స్. ఏడనైనా సరే పని చేసిన తర్వాత పని ఎంతైందో చూసి, దాని క్వాలిటీ చూసి, క్వాంటిటీ చూసి అప్పుడు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ వర్క్ చేస్తాడు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మొబిలైజేషన్ అడ్వాన్స్ అని ఇచ్చింది. మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే పని చేయకముందే అడ్వాన్స్ చేయడం, కాంట్రాక్టర్ పైసలు ఇచ్చి పని చేసుకోపా అని చెప్పడం. తుమ్మిడేడు దగ్గర ఏం పని చేయకుండా అక్కడక్కడ కాలువలు తవ్విర్రు, మొత్తం కాలువలు తవ్విర్రు. ఎందుకంటే వాళ్ళకి పైసలు ఇచ్చారు కదా, ఆ పైసల్లో కమిషన్లు పోయినాయి, అందరూ తినాల్సిన వాళ్ళతో తిన్నారు, ఎవరికి పంచాలని వాళ్ళకి పోయినాయి. ఇక వాళ్ళు అది అయ్యే పని కాదు. ఎందుకు కాలేదంటే కాలువలు మాత్రం ఎందుకు తవ్వినరు, ఒక్క మోటార్ కూడా ఎందుకు ఫిట్ చేయలేదు, అసలు ఎందుకు తుమ్మిడేడు దగ్గర బ్యారేజ్ కట్టలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మహారాష్ట్ర ఒప్పుకోలేదు. మహారాష్ట్రలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు ఫడ్నవీస్, ఆయన అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. ఇదొక విచిత్రం, 2008లో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది మహారాష్ట్రలో.
ఉంటే మహారాష్ట్ర గవర్నమెంటే పర్మిషన్ ఇవ్వలేదు ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్కి. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే, సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంటే. 3 కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాయి. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని చెప్పేసి వీళ్ళ అధిష్టానమే ఇప్పుడున్న సోనియా గాంధీ, అప్పుడున్న మన్మోహన్ సింగ్ వాళ్ళే ఉన్నారు. ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదంటే ఫడ్నవీస్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన ధర్నాలు చేసిండు, పెద్ద ఉద్యమం జరిగింది మహారాష్ట్రలో. మా భూములు ముంచి తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఇస్తారా, మా రైతులేమో మునిగిపోవాలి, ఆంధ్రప్రదేశ్ రైతులకు నీళ్ళు ఇస్తారా, ఒప్పుకోమని చెప్పేసి ఒప్పుకోలేదు. అది అట్లే మూల పడిపోతే కేసీఆర్ వచ్చినాక 2015లో పోయి వాళ్ళతో మాట్లాడి రకరకాల సంప్రదింపులు జరిపి కేసీఆర్ పోయిండు స్వయంగా, హరీష్ రావు 2-3 సార్లు పోయి దాన్ని 148 అడుగుల కాడికి అగ్రిమెంట్ తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఆ ఆదిలాబాదులో తవ్విన కాలువలు అవి ఉన్నాయి, కనీసం అవి వేస్ట్ అయిపోతాయి. ఆల్రెడీ ఆ డబ్బులన్నీ కాంట్రాక్టర్లు తినేసిర్రు, అప్పుడు కాంగ్రెస్ తినేసిర్రు. కాబట్టి కనీసం అవి పనికొస్తాయి, అవన్నీ వాడదాం, ఆంధ్రాబాద్కు పనికొస్తాయి కదని చెప్పేసి దాన్ని పర్మిషన్ తీసుకొచ్చారు 148 అడుగుల దగ్గర. రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఈయన గవర్నమెంట్ వచ్చినాక కేసీఆర్ చేత కాలేదు, కేసీఆర్ కావాలని కుమ్మక్కయి ఎవరితో కుమ్మక్కని తెలియదు, కుమ్మక్కయి 148 అడుగులకే వేసుకొచ్చిండు. ఇది 150 అడుగులు చేపిస్తా, నేను 150 అడుగులకే చేపిస్తా అని 4-5 నెలల నుంచి స్టార్ట్ చేసిండు చేపిస్తా అని. మహారాష్ట్ర అపాయింట్మెంట్ అడిగిండు 150 అడుగులకు, ఇయ్యలే. ఇంకా కాలే, లెటర్ రాసిండు, స్పందించలే. ఎందుకంటే అప్పుడు ఉద్యమం చేసిన ఫడ్నవీసే ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి. అట్లా 150 అంటేనే వాళ్ళు అలకరేయలే. ఆయన ఇంకా కిషన్ రెడ్డిని ఈయననే అపాయింట్మెంట్ ఏం చేస్తలేడు, బీజేపీ వాళ్ళు మాకు సహకరించాలి, బీజేపీ అపాయింట్మెంట్ ఇప్పాలి, అవన్నీ మాట్లాడాడు. నిన్న ఢిల్లీ పోయి 152 అడుగులకు మాకు పర్మిషన్ ఇప్పాయని కేంద్ర మంత్రిని కలిసారు. 150 అంటేనే ఆడ అపాయింట్మెంట్ ఇవ్వలే, 150 అంటేనే రేవంత్ రెడ్డి లెటర్ తీసి ఇట్లా ఇస్రేషన్ మహారాష్ట్ర 152 అడుగులకి ఇవ్వాలి. 152 అడుగులకి వేస్తే 3500 ఎకరాల అడవి భూమి, ఇంకొక 2500 ఎకరాల రైతుల భూములు, ఇంకా ఏమేమో పోతున్నాయి, ఆడ పోవాల్సినవి పోతున్నాయి. అక్కడ మొత్తం అరణ్యం అనమాట, వన్యప్రాణులు ఉండేది, మొత్తం అడవి జీవులు ఉండే ఏరియా మొత్తం మునిగిపోతుంది అని ఫస్ట్ నుంచి వాళ్ళు ఒప్పుకుంటలేరు. 150కి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, 152 అడుగులకు నీళ్ళు పర్మిషన్ ఇవ్వాలని మహారాష్ట్రను ఒప్పియాలని సెంట్రల్ గవర్నమెంట్ అడిగింది. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పర్మిషన్ రాంది, ఇప్పుడు 152 ఎట్లా పర్మిషన్ వస్తుంది? సింపుల్ లాజిక్. రేవంత్ రెడ్డి లాజిక్ మిస్ కాలే, జనాలందరినీ లాజిక్ లేని మనసులాగా చూస్తున్నాడు. అంటే జనాలకి ఏం తెలియదు, నేను ఏం చెప్తే అదే అనుకుంటున్నాడు. ఈయన చేతులున్న పనేమో చేయలేదు, ఈయన చేతులున్న పని ఎన్డీఎస్సీ ఎంబడిపడి ఇప్పుడు కూడా 70 సార్లు ఢిల్లీ పోతే ఒక్కనాడు కూడా ఎన్డీఎస్సీ ఆఫీస్ పోయి మరి ఏంది ఆ కాళేశ్వరం ఏంది, కన్నెపల్లి ఏంది, అన్నారం ఏంది, సుందిల్ ఏంది, మేము వాళ్ళు వీళ్ళకి పని చేయమని చెప్పి 2024 డిసెంబర్లో చెప్పారంట. 2024 డిసెంబర్ మీరు ఈ టెస్టులు చేయండి అని. 25 డిసెంబర్ పోయి 26 డిసెంబర్ వస్తుంది. ఆ పనులు చేయడానికి 2 నెలలు 3 నెలలు పడుతుందంట. ఆ పనులు చేయలేదు, ఆ పనులు చేయించుకొని కాలే. ఈయన చేతులున్న పని చేయలేదు, ఈయన చేతులున్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పోయి టెస్టులు చేయాలి, లేకపోతే వేరే ఏజెన్సీకి ఇచ్చి టెస్టులు చేయించాలి. ఇన్ని రోజులు చేయలేదు. కాళేశ్వరం ఏం చేద్దాం మనం? కాళేశ్వరం మేము అట్లా పక్కన పెట్టి ఊకే ఢిల్లీకి చక్కర్లు కొట్టి అసలు కానీ ఒప్పుకొని మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సెంటిమెంట్ వాళ్ళకు ఉంటాయి కదా. మన తెలంగాణ ముంచి ఏపీకి నీళ్ళు ఇస్తే మన సెంటిమెంట్ ఉండదా? మహారాష్ట్రలో కూడా అట్లాంటి సెంటిమెంటే ఉంటుంది. అది అసలు ప్రాజెక్ట్ పెట్టినప్పుడే తప్పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్. 152 మీటర్లలో ఎత్తుతే నీళ్ళు వస్తాయి, కానీ మరి వెనక ముంపు కూడా చూసుకోవాలి కదా, ఆ విషయం కూడా చూసుకోవాలి కదా. మన ఊర్లలో 500 ఫీట్లో 1000 ఫీట్లో కొడితే నీళ్ళు వస్తాయి, కానీ చుట్టుపక్కల బోర్లు కూడా చూసుకోవాలి కదా. పక్క రైతులు ఒప్పుకోరు, అంత కొడితే నీళ్ళు మొత్తం నీకు వస్తే మేమేం చేయాలి, 400 కొట్టాలి అంటారు. మరి అట్లాంటప్పుడు మహారాష్ట్ర ఎట్లా ఒప్పుకుంటుంది? రేవంత్ రెడ్డి ఆయన చేతులున్న పని చేయకుండా ఇట్లాంటి టైంపాస్ పనులు చేస్తున్నాడు. టైంపాస్కు ఢిల్లీ పోవడం, టైంపాస్ పనులు చేయడం, అసలు ఈయన చేతిలో లేని పనులు, ఈయనతోన కాని పనులు, అసలు కాని పనులు, అసాధ్యమైన పనులు ముందర పెట్టుకొని అసలు పనులను డైవర్షన్ చేస్తున్నాడు. ఇది కనిపిస్తుంది తెలంగాణలో. ప్లీజ్ సబ్స్క్రైబ్.